కొంచెం నీరు కొంచెం నిప్పు కాదు కొంచెం నీరు చాలా నిప్పు నివురు గప్పిన నిప్పులా మారింది ఆంధ్ర తెలంగాణ మధ్య నీళ్ల పంచాయతీ. ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించినా తుఫాను తప్పదా అనేలా ఉంది పరిస్థితి. ఢిల్లీ వేదికగా కృష్ణానది జలాల వాటా విషయమై జరుగుతున్న పొలిటికల్ డ్రమేబాజ్ ఏంటో చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్, ఢిల్లీకి చేరిన వాటాల పంచాయతీ, ఎడతెగని కృష్ణా జలాల వివాదం, ఇలా నీళ్లు నిప్పులు సబ్జెక్ట్ మీద వరుస పెట్టి హెడ్లైన్ వార్తలు వరదలా వస్తూనే ఉంటాయి. విభజన జరిగి 10 ఏళ్లు దాటినా ఎప్పటికప్పుడు కొత్తగానే అనిపించే టాపిక్ ఏదయ్యా అంటే అది కృష్ణా రివర్ వాటర్ డిస్ప్యూట్ మాత్రమే. కృష్ణమ్మ నీళ్ల కోసం జరిగే కొట్లాట్లో లేటెస్ట్ వర్షన్ మాత్రం ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా, ఇంకాస్త కాంప్లికేటెడ్ గానే ఉంది. గుండాలు మాట్లాడడానికి మీరు కట్టిన ప్రాజెక్టు కొలాప్స్ అయిపోతాయి. మీరేమో కృష్ణా నది జలాలు తాకట్టు పెట్టేస్తారు, ఇరిగేషన్ కాంట్రాక్ట్ అమ్ముడు పోతారు. మీరా మాట్లాడేది? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కై బిర్యానీ తినిపించి చేపల పులుసు తినిపించి ఏమయ్యా మరి ఆలింగనం చేసుకొని అన్నా తమ్ముడు అని చెప్పి తెలంగాణ ప్రజలకు బొమ్ముంచారు. మనం వివాదాలు కాకుండా మన సామరస్యమైనటువంటి ధరలో ప్రజలకి మేలు జరిగేటువంటి విధంగా, రైతులకు మేలు జరిగేటువంటి విధంగానే జల వనరుల శాఖ మంత్రి ఇంటి ముందు ధర్నా చేద్దామా, ప్రధానమంత్రి కార్యాలయం ఇంటి ముందు ధర్నా చేద్దామా? బీడుబారిన పైర్లను బంగారు చేలుగా మార్చిన కృష్ణవేణి ఒకప్పుడు తెలుగింటి విరిబోని. ఇప్పుడు ఆ తెలుగిల్లేమో తెలంగాణ ఇల్లు, ఆంధ్ర ఇల్లు అని రెండుగా చీలిపోయింది. ఇది జరిగి దశాబ్దం దాటిపోయినా రెండు రాష్ట్రాల మధ్య కృష్ణమ్మ నీళ్ల పంపకాల ప్రక్రియ మాత్రం ఒక చిక్కుముడిగానే ఉండిపోయింది. విభజన చట్టం ప్రకారం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నేతృత్వంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పేరుతో ఒక స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేసి మార్గదర్శకాలు రాసిచ్చి కూర్చొని మాట్లాడుకోండియా అంటే ఇక్కడ ఎవ్వరికెవ్వరూ తగ్గకపోవడంతో ఏ ఏటికి ఏడు కృష్ణా నీళ్ల పంపకం సంక్లిష్టంగానే మారుతూ ఉంది. ఖరీఫ్, రబీ సీజన్లు కలిసి జూన్ 1 నుంచి మొదలై మే 31తో ముగిసే ఇరిగేషన్ కాలపరిధిని వాటర్ ఇయర్ గా పిలుస్తాం. రెండు రాష్ట్రాల పరిధిలో ఉన్న కృష్ణా బేసిన్ లో నీళ్లను ఒక్కో వాటర్ ఇయర్ లో 66:34 నిష్పత్తితో 512 టీఎంసీలు, 299 టీఎంసీల చొప్పున ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవాలి. ఇది 2015లో చేసుకున్న ఒప్పందం. కానీ ఈ డీల్ మాకు ఓకే కాదంటూ తెలంగాణ రాష్ట్రం పేచీ పెడుతూ రావడంతో ఏటా కేఆర్ఎంబీకి ఇదో తలనొప్పిగా మారింది. ఈసారి కూడా అదే జరుగుతోంది. ఇప్పటికే 4-5 సార్లు సమావేశాలను ఏర్పాటు చేసి సంప్రదింపులు జరిపినా పంపకాల సమస్య కొలిక్కి రాకపోవడంతో బంతిని ఢిల్లీ వైపు దోసింది తెలంగాణ ప్రభుత్వం. కేఆర్ఎంబీకి రేవంత్ సర్కార్ రాసిన బహిరంగ లేఖతో జలజగడం మళ్లీ ముదిరింది. శ్రీశైలం సాగర్ లో మిగిలిన నీళ్లు తమకు మాత్రమే చెందాలని, 50-50 దామాషాతో నీళ్ల పంపకాలు జరగాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కేటాయింపులకు మించి వాడుకుంటోందని ఆరోపిస్తూ లేఖ రాసి ఈసారి కాస్త గట్టిగానే తగులుకుంది తెలంగాణ ప్రభుత్వం. శ్రీశైలం సాగర్ లో ఇప్పుడున్న నీళ్లంతా మాదే, వాటాకు మించి వాడుకుంటున్న ఏపీపై చర్యలేవి అని ప్రశ్నించింది. రిజర్వాయర్లలో 94.4 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉంటే రెండు రాష్ట్రాలకు 158.78 టీఎంసీల నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని బోర్డును నిలదీస్తోంది తెలంగాణ. ఈ నెల 18 నాటికి ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి ఏపీ 36.67 టీఎంసీలు ఎక్కువగా వాడుకుందని, ఇప్పటికీ రోజు సాగర్ కుడికాలువ నుంచి 10,000 క్యూసెక్కులు, శ్రీశైలం నుంచి 1.5 టీఎంసీల నీరు తీసుకుంటోందని, ఆ వాడకాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం. కానీ కృష్ణానదిపై ఉండే ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి 66:34 నిష్పత్తిలోనే నీళ్లు వినియోగించుకోవాలని రెండు రాష్ట్రాలకు తేల్చి చెప్పింది బోర్డు. 50-50 నిష్పత్తిలోనే నీళ్లు పంచుకుంటామని తెలంగాణ రాష్ట్రం చేసిన డిమాండ్ను కేఆర్ఎంబీ కొట్టిపారేస్తూ రాష్ట్రాల ఏఎన్సీలకు లేఖ రాసింది. ప్రస్తుత నీటి సంవత్సరానికి సంబంధించి ఎవరికెంత వాటా కావాలో నీటి డిమాండ్లు పంపించాలని సూచించింది. అయితే ఉమ్మడి రిజర్వాయర్లలో ఎవరికెన్ని నీళ్లున్నాయో చెప్పకుండా నీటి వినియోగ ప్రణాళికమ్మని బోర్డు కోరడం విడ్డూరంగా ఉందంటూ వాపోతోంది తెలంగాణ సర్కార్. సరిగ్గా ఇక్కడే అపోజిషన్ పార్టీలు అలర్ట్ అయ్యాయి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఏం లాభం, మన డిమాండ్లను గట్టిగా చెప్పడం తెలియక తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచేశారు అంటూ ముక్కులు చీదేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. సాగర్ కుడికాల్వ నుంచి 3 నెలలుగా రోజుకు 10,000 క్యూసెక్కులు పోతున్నా ఎందుకు పట్టించుకోలేదు? నాగార్జున సాగర్ కేంద్ర బలగాల చేతిలో ఉన్న ఏపీ ఇష్టారీతిన నీళ్లు తరలించకపోతున్నా ఏం చేస్తున్నారు? కృష్ణా బోర్డు కేంద్రం నియంత్రణలో ఉందా, ఏపీ నియంత్రణలో ఉందా? తెలంగాణ తన ఆవాజ్ ఎందుకు వినిపించదు? శ్రీశైలం ఏమో ఆంధ్రప్రదేశ్ కంట్రోల్లో ఉంది,
తెలంగాణ కంట్రోల్లో ఉన్న నాగార్జున సాగర్ను సిఆర్పిఎఫ్ కంట్రోల్ ఎట్లా పెడతారు? అయితే శ్రీశైలంను కూడా సిఆర్పిఎఫ్ తీసుకోండి. లేదు, ఆ రోజు మేము అసెంబ్లీలో తీర్మానం చేసినాం, 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర బలగాలకు ఇవ్వము, సెక్షన్ 3 కింద నీటి పంపిణీ జరగాల్సిందే, మా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరిగినాకనే మేము కేఆర్ఎంబికి ప్రాజెక్ట్ ఇస్తామని 10 ఏళ్ళు కూడా సాగర్ను తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచుకున్నాం. సో నవంబర్ 30న ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా తీసుకుంటే ఎన్నికల ఫలితాలు వచ్చినాయి, మీరు గెలిచిండ్రు, అసెంబ్లీలో తీర్మానం చేసినాం, మీరు గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం చేతనైతలేదా? ఇలా క్వశ్చన్ మార్కులతో విరుచుకుపడుతోంది గులాబీ దండు. మా ప్రభుత్వం తెలంగాణ భూములకు నీళ్లు పారిస్తే కాంగ్రెస్ సర్కార్ మాత్రం నీళ్లు నములుతోంది అని దుమ్మెత్తిపోస్తోంది. కానీ కృష్ణా జలాల విషయంలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూనే వస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అతి త్వరలోనే ఏపీపై ఆంక్షలు విధిస్తుందన్న ఆశాభావంతో కూడా ఉంది. కానీ కేఆర్ఎంబీ నుంచి ఆ మేరకు హామీని మాత్రం రాబట్టుకోలేకపోతోంది. అంతవరకు సొంత రాష్ట్రంలో ఎదురయ్యే వ్యతిరేకతను హ్యాండిల్ చేయడం కష్టంగా మారింది. తెలంగాణలో నీళ్ల కష్టాలకు కారణమే బీఆర్ఎస్ ప్రభుత్వం అని, ప్రాజెక్టుల పేరిట దోచుకుంది వాళ్లే అని, ఏపీకి నీళ్లు దోచిపెట్టింది, కెపాసిటీలు పెంచింది బీఆర్ఎస్ వాళ్లే అంటూ ఎదురుదాడి చేస్తోంది రేవంత్ సర్కార్. మేము వచ్చిన తర్వాత దీన్ని 50-50 అడుగుతున్నాం. కానీ అంతకుముందు ఎప్పుడు వాళ్ళు 70% వాడుకుంటారు, 30% మనకి ఇస్తున్నారు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత అసలు కనీసం వీఆర్ స్టేకింగ్ ఏ క్లెయిమ్, మా డిమాండ్ అన్న ముందు పెట్టినాము, ట్రిబ్యునల్ మా డిమాండ్ కూడా అడగటానికి ముందు పోతున్నది. రేవంత్ రెడ్డి చంద్రబాబు మధ్య పరోక్ష సంబంధం కూడా నీటి వాటాల పంపకాన్ని ప్రభావితం చేస్తోందా అని సందేహిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. అటు 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉండి ఏం లాభం అంటూ కమలం పార్టీ కూడా విమర్శలను ఎదుర్కొంటోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపి తెలంగాణ రైతాంగం ప్రయోజనాల్ని కాపాడేలా చూడాలంటూ డిమాండ్లు వస్తున్నాయి. అప్పుడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇద్దరూ చేసిన మోసం ఫలితమే ఇప్పుడు తెలంగాణ రైతాంగానికి శాపంగా మారిందని అంటున్నారు కమలం నేతలు. 575 టీఎంసీలు కృష్ణా జలాలు తెలంగాణకు రావాల్సి ఉంటే వాటా ప్రకారము 299 టీఎంసీలకే కేసీఆర్ గారు ఏ విధంగా సంతకం చెప్పి పెట్టిండు, ఏ విధంగా ఒప్పుకున్నారు? ఇది మోసం చేసినట్టు కాదా? ఎస్ఎల్బీసీ ఇంతలో ప్రారంభించక పొడిగించడానికి కారకులు ఎవరు? కాబట్టి కృష్ణా జల విషయంలో ఆ ప్రాంతానికి, ఆ ప్రాంత ప్రజలకు ఇద్దరు 2 పార్టీలకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 6.5 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేసుకున్నారు. సాగర్ ఎడమ కాలువకు ఇంకా 4 తళ్లు కావాలి. హైదరాబాద్ సహా అనేక జిల్లాల్లో తాగునీటి అవసరాలు తీరనే లేదు. దీంతో సహజంగానే కృష్ణా నదీ జలాల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. అందుకే సొంత రాష్ట్రంలో ఉక్కపోతను భరిస్తూనే పొరుగు రాష్ట్రంతో యుద్ధానికి సన్నద్ధమవుతోంది రేవంత్ సర్కార్. తాము ఎప్పటి నుంచో అడుగుతున్న 50-50 డిమాండ్ మీదే గట్టిగా నిలబడింది. మరి ఏపీ ప్రభుత్వం ఊరుకుంటుందా? అక్కడి రైతాంగానికి ఆక్రోశం ఉండదా? కృష్ణమ్మ చెంత ఈ చిక్కుముడి వీడేదెలా? అఖిల పక్షం వేసుకుందాం, ఢిల్లీకి బండి కట్టుకుందాం, కేటీఎంబీఏతో కొట్లాడుదాం, అవసరమైతే మోదీ ఇంటి దగ్గరే సిట్టింగ్ చేద్దాం. కానీ అపోజిషన్ ఎక్కి తొక్కేస్తుంటే ఉక్కిరిబిక్కిరవుతోంది రేవంత్ సర్కార్. మరి కృష్ణమ్మ నీటి పంపకాల దగ్గర ఏపీ చేస్తున్న మ్యాజిక్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం నిజంగానే ఒక్కవైపే చూస్తుందా, లేక సమన్యాయం చేస్తుందా? తెలంగాణ ఎలిగేషన్లపై ఏపీ ఇరిగేషన్ అమాత్యులు ఇస్తున్న రియాక్షన్ ఏంటి? ఇన్ని ప్రశ్నల నడుమ ట్రబుల్ షూటింగ్ కోసం స్పెషల్ భేటీకి రమ్మంటోంది కేఆర్ఎంబీ. డిసెంబర్ 1 వీక్ లో సాగర్ డ్యామ్ పై హైపర్ టెన్షన్. ఆ సీన్లు మర్చిపోదామన్నా మర్చిపోలేం. అట్నుంచి 1000 మంది, ఇట్నుంచి 1000 మంది పోలీసులు నేర్చుకుని ఇరిగేషన్ అధికారులు బాహాబాహి తలబడ్డ యాక్షన్ సీక్వెన్స్ అది. అలా దౌర్జన్యంగా చొరబడి కుడికాల్వ గేట్లను తెరిచి ఏపీ నీరు విడుదల చేసుకుంది అన్నది తెలంగాణ అభియోగం. అది పక్కా పొలిటికల్ స్టంట్ అనే సందేహాలు ఉన్నప్పటికీ 2 రాష్ట్రాల మధ్య జలజగడానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ముఖ్యంగా కృష్ణా నదీ జలాల కోసం కొట్లాట ఏ రేంజ్ లో ఉందో కళ్ళ కట్టిన ఘటన అది. అక్కడి నుంచే 2 రాష్ట్రాలను పక్కకు పెట్టి నాగార్జున సాగర్ డ్యామ్ కంట్రోల్ ని సిఆర్పిఎఫ్ పరిధిలో పెట్టింది కేంద్రం. అయినా శ్రీశైలం, సాగర్ రిజర్వాయర్లపై పట్టు కోసం 2 రాష్ట్రాలు ఇప్పటికీ కయ్యమాడుతూనే ఉన్నాయి.
కేసీఆర్, చంద్రబాబు, జగన్, ఇప్పుడు రేవంత్ ఒక్కోసారి వైఎస్ఆర్ని కూడా సీన్లోకి తీసుకొచ్చి కృష్ణా జలాల వివాదాన్ని జటిలం చేసుకుంటూనే ఉన్నాయి పార్టీలు. ఎన్నికలొచ్చిన ప్రతిసారి ఇదొక ప్రచారాస్త్రంగా కూడా మారుతోంది. కేఆర్ఎంబీకి సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల అప్పగింత అనే పంచాయతీ కూడా గత ఏడాది వాడివేడిగా సాగింది. కేఆర్ఎంబీ తీసుకునే నిర్ణయాల వల్ల తెలంగాణకు నష్టం జరుగుతోందని, ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అలసత్వం వహించారంటూ గొడవకు దిగింది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ ముఖ్యమంత్రిగా, హరీష్ రావు ఇరిగేషన్ మంత్రులుగా ఉన్నప్పుడే ప్రాజెక్టుల అప్పగింతకు సంబంధించి ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాయి. రేవంత్ సర్కార్ వచ్చాక శ్రీశైలం, సాగర్ డ్యాముల్ని కేఆర్ఎంబీలో కలపడం లాంఛనం మాత్రమే. అయితే ప్రాజెక్టులు మన చేతిలో లేకుంటే నీళ్లు ఎలా తీసుకొస్తారు, బోర్డు అనుమతి ఇవ్వకపోతే కరెంట్ ఎలా ఉత్పత్తి చేస్తారు అనే బేసిక్ డౌట్స్ తో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతోంది బీఆర్ఎస్ పార్టీ. కృష్ణా జలాల్లో వాటా తేల్చాలన్న డిమాండ్ తో 1,00,000 మంది జన సమీకరణతో చలో నల్లగొండ పేరుతో పెద్ద హడావుడే చేసింది. నిజానికి కృష్ణా, గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టుల్ని కేంద్రానికి స్వాధీనం చేయాలని విభజన చట్టంలోనే రాస్తుంది. చట్టం పార్లమెంట్లో ఆమోదం పొందే సమయంలో అప్పట్లో ఏ పార్టీ కూడా అభ్యంతరం తెలపలేదు. తీరా రాష్ట్రం విడిపోయి విడివిడిగా ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక ప్రాజెక్టులపై ఆధిపత్యం కోసం, నీటి వాటా కోసం కొత్తగా కొర్రీలు పెట్టడం ఏంటనేది ఏపీ వాదన. సరిగ్గా నెల రోజుల కిందట జనవరి 21న కూడా కేఆర్ఎంబీ కీలక భేటీ జరిగింది. కానీ పరిష్కరించడానికి వచ్చిన కృష్ణానది యాజమాన్య బోర్డుకి కొత్త సమస్యలు ఎదురయ్యాయి. తెలంగాణ, ఏపీ లేవనెత్తిన ఆర్గ్యుమెంట్లతో పీఠముడి మరింత జటిలంగా మారింది. నీటి వాటాలే కాదు, అంతకు మించి అంటూ తమ అభ్యంతరాలని, డిమాండ్లను బోర్డు ముందుంచాయి 2 తెలుగు రాష్ట్రాలు. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల భద్రత, ఏపీలో ఏర్పాటు కాబోయే కేఆర్ఎంబీ కార్యాలయం, ఇలా వేటికవే కొత్తగా పడ్డ చిక్కుముళ్లు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీకి ఇవ్వబోమని తెగేసి చెప్పేసింది తెలంగాణ. విభజన సమయంలో 66:34 లెక్కన పంచుకోవాలని ఒప్పందం జరిగిన మాట వాస్తవమే. కానీ అది 1 సంవత్సరం కోసం రాసుకున్న తాత్కాలిక డీల్ మాత్రమే అని, నిజానికి 71:29 దామాషాలో నీటి వాటాలని కేటాయించాలని వాదిస్తోంది తెలంగాణ. తీర్పు వచ్చే వరకు కృష్ణానదీ జలాల వాటాలను 50-50 లెక్కన పంచాలన్నది తెలంగాణ ఇరిగేషన్ శాఖ డిమాండ్. ఎంత నీరు డైవర్ట్ అవుతుందో తేల్చేందుకు టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తోంది తెలంగాణ. విభజన నాటి నిబంధనలనే కొనసాగించాలని ఏపీ వాదిస్తోంటే తెలంగాణ మాత్రం సవరించిన నిబంధనల్ని అమలు చేయాలని వాదిస్తోంది. మేము దిగువన ఉన్నటువంటి రాష్ట్రం, మేము మరి ఏదైతే సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఈ 1 సంవత్సరం ఉన్నటువంటి నీటిని దృష్టిలో పెట్టుకోకుండా గత 5-10 సంవత్సరాల నుంచి వచ్చేటువంటి నీటిని కూడా కృష్ణా నదిని దృష్టిలో పెట్టుకోవాలి. ఇటు కృష్ణా డెల్టా కానీ, అదేవిధంగా అటు నాగార్జున సాగర్ ఆయకట్టు కూడా మేము ఒక్కొక్క పంటను కోల్పోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మనం వివాదాలు కాకుండా మనం సామరస్యమైనటువంటి ధరల్లో ప్రజలకి మేలు జరిగేటువంటి విధంగా, రైతులకు మేలు జరిగేటువంటి విధంగానే ముందుకెళ్దామని చెప్పేసి 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇరిగేషన్ మంత్రులు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ పీఠముడి వేడిపోవాలంటే ఒక్కటే దారి, నీటి వాటాల సమస్య పరిష్కారం కోసం త్రిసభ్య కమిటీని వేసి కూర్చోబెట్టి మాట్లాడడం. అది కూడా జరిగింది. గతేడాది ఏప్రిల్లో హైదరాబాద్ జలసౌధలో కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. కానీ 2 తెలుగు రాష్ట్రాల అధికారులు దానికి డుమ్మా కొట్టారు. అసలు కేఆర్ఎంబీ ఉనికినే ప్రశ్నిస్తోన్న తెలంగాణ వాదనపై విమర్శలు లేకపోలేదు. కేఆర్ఎంబీ లేకుంటే ఏపీ, తెలంగాణ మధ్య సమన్వయం ఎలా అని ప్రశ్నిస్తోంది కేంద్ర జలశక్తి శాఖ. విభజన చట్టం రూపొందించి అందులో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును ప్రస్తావించిందే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ నుంచే వ్యతిరేకత రావడం ఏంటి? కేఆర్ఎంబీకి సహాయ నిరాకరణ చేయడం ఎందుకు? ఏపీ, తెలంగాణ పరస్పరం మాట్లాడుకొని పరిష్కరించుకుంటే గొడవే ఉన్నది కదా అనేది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న లాజిక్. ఏపీ సర్కార్ సైతం రాజకీయాలకు అతీతంగా నీటి వాటాల్ని పంచుకుందామన్న సామరస్య ధోరణితోనే ఉంది. తెలంగాణలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో కానీ గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఉంది. ఆ వాటర్ని 2 రాష్ట్రాలు ఉపయోగించుకుంటున్నాయి. కృష్ణా జలాలు మాత్రం సమస్య ఉంది. ఇప్పటి వరకు పాతగా ఏదైతే ఉందో ఒరిజినల్గా 2 రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఏవైతే ఆ వాటరే ఉపయోగించుకుంటున్నాం. సముద్రంలోకి పోయే నీళ్లు ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ఉపయోగించుకునే అవకాశం ఉంది, అది ఉపయోగించుకుంటున్నారు. బియాండ్ దట్ దెర్ ఇస్ నో పాలిటిక్స్, అది కరెక్ట్ కాదు. అసలు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిందే సాగునీటి అంశం. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా 10 ఏళ్లలో తెలంగాణలో ప్రాజెక్టులు కట్టాం, నీళ్లిచ్చామని సగర్వంగా చెప్పుకుంటూ వచ్చింది గులాబీ పార్టీ. పాలమూరు లాంటి జిల్లాలో వరి పండించే పరిస్థితి వచ్చిందంటే అది ఆ ప్రాజెక్టుల ఫలితమే. ఏ గ్యాప్ లో నదీ జలాల పంపకంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్యాయం చేసిందనే వాయిస్ ను జనంలోకి తీసుకెళ్లాలని కూడా ట్రై చేస్తోంది బీఆర్ఎస్. కానీ వచ్చిన నీళ్ల వాటాల్ని ప్రాజెక్టుల పేరుతో నష్టపరిచింది బీఆర్ఎస్ అని కాంగ్రెస్ పార్టీ ఎండగడుతోంది. ఇలా కృష్ణానదీ జలాలపై 2 తెలుగు రాష్ట్రాల మధ్య కంటే తెలంగాణలోని 2 పార్టీల మధ్య ఎక్కువ లొల్లి షురూ అవుతోంది.
కృష్ణానదిలో నీళ్లు తక్కువ, ప్రాజెక్టులు ఎక్కువ. గోదావరి నదిలో నీళ్లు ఎక్కువ, ప్రాజెక్టులు తక్కువ. పైగా తెలంగాణ ప్రాంతం గోదావరి నీటి మట్టానికి దిగువనుంది గనక గోదావరి బేసిన్లో ఎత్తిపోతలు ఒక్కటే దిక్కు. 4000 టీఎంసీలు సముద్రంలో వృధాగా కలిసిపోతున్నా పెద్దగా చప్పుడే చేయదు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు, మునిగిపోయే 7 మండలాల సమస్య తప్ప గోదావరి బేసిన్లో ఆంధ్రాతో నీళ్ల వాటాల పంచాయతీ లేనేలేదు. గోదావరి కంటే కృష్ణానదిపైనే తెలుగు రాష్ట్రాల మధ్య విపరీతమైన రగడ జరుగుతోంది. నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేసిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కల్పించుకున్న కృష్ణవేణి చెంత రాజకీయ మంటలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి ఏపీ నీళ్లు అక్రమంగా తరలిస్తోందని నిలువరించి తీరాలని కోరారు. ఇదే విషయమై శుక్రవారం మధ్యాహ్నం అత్యవసరంగా సమావేశం కాబోతోంది కేఆర్ఎంబీ. ఈ కీలక భేటీతో అయినా కృష్ణానదీ జలాల చిక్కుముడి వీడిపోతుందని తెలంగాణ ఆశిస్తోంది. కాకపోతే ఏపీ పట్టు సడలిస్తుందా అనేదే మెగా సస్పెన్స్.